దాంతో వణికిపోవడం అయిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా బాబు అని చెప్పేసి హీరోలందరినీ కూడా పట్టుకొచ్చారు. ఈ రేంజ్లో చెయ్యాలయ్యా, మా పరిస్థితి ఎట్ట అయిపోతుందని. రేట్లు తగ్గించి చప్పట్లు కొట్టినటువంటి వైసీపీ వాళ్ళు రేట్లు పెంచి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అది వేధింపు కిందకి అనిపిస్తుంది కదా సినిమా ఇండస్ట్రీకి. తన దగ్గరకు వచ్చాక మళ్ళీ రేట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు. మరి అంతకుముందు సాధారణ ప్రజలు సినిమా టిక్కెట్లని వినోదం ఎంజాయ్ చేయలేకపోతున్నారు అన్నది మీరే. అదే సందర్భంలో మళ్ళీ ఆ రేట్లు పెంచడానికి అనుమతించింది మీరే. అప్పుడు ఏది న్యాయం? నువ్వు స్టికాన్ అయితే ఈ మాట మీదనే స్టికాన్ అవ్వాలి. ఆ తర్వాత ఓకే అయ్యాక టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆంధ్ర సీఎంను గెలవకపోతే ఆంధ్ర సీఎంకు కోపం వచ్చింది. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఈ దఫా అటు రేవంత్ని గెలవాలా, ఈసారి చంద్రబాబుని గెలవాలా. ఎందుకంటే ఒకరిని గెలుస్తుంటే ఇంకోళ్ళ కోపం వస్తుంది. కాబట్టి రేవంత్ దగ్గర కూడా ఇండివిజువల్ పరిచయాలతో వెళ్దాం ఎవరైనా, అంతేగాని ఇండస్ట్రీగా కలిసి వెళ్ళొద్దు. వెళ్ళామంటే ఒకళ్ళ పవర్లో ఉన్నప్పుడు రెండో వాళ్ళకి కోపం వస్తుంది. రెండవది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఎందుకు అప్పట్లో చంద్రబాబు దగ్గరికి వచ్చారు, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలా? ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కాబట్టి. కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడికి పోక అక్కడ భయంతో వెళ్ళారు.